దేవుడు కాలము సమయం గురించి నాకు జ్ఞానం కలిగి ఉండమంటాడు. దేవుడు కాలం సమయం మాత్రం ఎక్కడ మిస్ అవ్వనాడు. హీ విల్ డూ ఇట్ ఆన్ టైం, ఎగ్జాక్ట్లీ ఆన్ టైం, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టైం. యేసు ప్రభు అంటాడు, ఆయన రాకడ సూచనల గురించి మాట్లాడినప్పుడు లూకాసు వార్త 24 చూసినప్పుడు, నీ రాకడ, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, నీ రాక ఎప్పుడు వస్తుంది, కాలము సమయం ఎరిగిన వారుగా ఉండండి. దేవుని వాక్యంని చదివి, దేవుని వాక్యంని క్యాలెండర్ తగినట్టుగా, అందుకని అంటాం ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ విత్ గాడ్స్ క్యాలెండర్ అంటాం. ఆ క్యాలెండర్ తగినట్టుగా సిద్ధపడి ఉన్నవాడివి, కాలము పరిస్థితుల్లో కాలము సమయం ఎరిగిన వాడివి, పరిస్థితులు చూసినప్పుడు ఓహో సిద్ధపడి ఉండాలి. అందుకనే పెళ్లి కుమారుడు సమయము ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వచ్చే సమయానికి సిద్ధపాటు. ఇదిగో అక్కడికి వచ్చి ఉన్నారు కన్యకలు, రావాల్సిన స్థలానికి వచ్చి ఉన్నారు. వారికి పిలుపు వచ్చినప్పుడు అక్కడ విన్నారు. వారిలో సిద్ధపాటు లేదు కాబట్టి వెళ్ళలేదు. అందులో 5 విడిచిపెట్టబడ్డారు, 5 వెళ్ళారు. సిద్ధపాటు కలిగిన 5 వెళ్ళారు. కానీ సిద్ధపడి వచ్చారు కదా, మొదటికి ఏంటి, అలంకరించుకొని వచ్చారు కదా, వివాహం కొరకే వచ్చారు కదా. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఈరోజు మనం కూడా దేవుని వాక్యం చదువుతాం. అందుకని అంటాం ప్రకటన గ్రంథం అని చెప్పినప్పుడు, ప్రకటన గ్రంథంలో జరగబో సంఘటనలు అనేది నిశ్చయంగా తెలియజేయబడుతుంది. అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, ర్యాప్చర్ ఉందా, ఇస్ దేర్ ర్యాప్చర్? ర్యాప్చర్ లేదని వాదించేవారు ఎంతోమంది ఉన్నారు. వాక్యాన్ని జాగ్రత్తగా డీకోడ్ చేస్తే ప్రకటన గ్రంథంలో ర్యాప్చర్ అనే వర్డ్ ఎక్కడుంది బైబిల్లో? కానీ వర్డ్స్ ర్యాప్చర్ అనే వర్డ్, ట్రినిటీ అనే వర్డ్ అన్ని బైబిల్లో లేవు. కానీ అవి లాటిన్ నుండి మనం తీసినప్పుడు ఆ వర్డ్స్ చేస్తాం, ఎందుకంటే ఆ మీనింగ్కి ఆ పేరు చెప్తాం. కానీ జరగబోయే సంఘటనలు మాత్రం తప్పకుండా ముద్రించున్నాయి, నోబడీ కెన్ డినై ఇట్. అండ్ యేసు ప్రభు చెప్తాం చూస్తాం, భక్తులు రాస్తాం చూస్తాం, దేవుని వాక్య సంఘటనలు అక్కడ తెలియజేయబడతాం చూస్తాము. దేవుడు మధ్యాకాశంలో వస్తాడంట. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ర్యాప్చర్. ఆయన వస్తాడంట, సిద్ధపడిన వారు ఎత్తబడతామంట. దట్ ఈస్ ప్రీ ట్రిబులేషన్. నెక్స్ట్ మిడ్ ట్రిబులేషన్. కొంతమంది విడబడతారు, అందులో నుండి పోరాడుకుని బయటకు వచ్చేవాడు చాలా కష్టం. అందరూ రారు, ఓన్లీ హ్యాండ్ఫుల్. కానీ అందులో తట్టుకుని వచ్చేవారు మధ్యలో కొంతమందిని దేవుడు తీసుకుంటాడంట. పోస్ట్ ట్రిబులేషన్ 7 సంవత్సరముల శ్రమ అనుభవించిన తర్వాత మిగతా వారు వస్తారంట. ఇప్పుడు మీరు ఎందులో వెళ్ళాలని ఆశ? అసలు గొడవే స్టార్ట్ అవుతాను ముందు లేవా నేను నీ దగ్గరకు వచ్చేస్తానంట మెట్రా, లేకపోతే ఈ లోకంలో చీకట్లో అపవాది నాశనంలో వేధించబడి శ్రమ పొంది హింసించబడి వాటన్నీ దాటుకుని వస్తారా? చాయిస్ ఇస్ యోర్స్. యు సీ, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు ఎత్తబడతారు. ఇది దీనికి డిబేట్స్గా, వాదనగా చాలామంది వాదిస్తూ ఉంటారు. బట్ దెన్ వాక్యంని చదివినప్పుడు దాంట్లో నుండి గ్రహించగలిగింది ఏంటి? అయినా నేను ఎప్పుడు ఒకటి అంటాను, కొంతమంది ఒట్టి ప్రీ ట్రైబ్ అంటారు, అంటే ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్ కొంతమంది అంటారు, కొంతమంది ఒట్టి పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. బట్ ఏ ట్రిబులేషన్ అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఎత్తబడుతున్నావు అనేది ముఖ్యం కాదు, మొత్తానికి ఎత్తబడుతున్నావా లేదా. ఇదిగో నేను అంటాను ఉదాహరణకి, సరే నీ వాదన అంట ఒట్టి ప్రీ ట్రిబ్ ఉంది, పోస్ట్ ట్రిబ్ లేదు అంటున్నావు. సరే ప్రీ ట్రిబులేషన్ ఉంది, ఎత్తబడతావా? ఆ ర్యాప్చర్లో ఎత్తబడతావా? లేదు, ఎన్ని కాదు, పోస్ట్ ట్రిబులేషనే ఉంది, ఈ శ్రమల కాలం తర్వాతనే ఆయన రాకడ, అప్పుడే నువ్వు ఎత్తబడాలి. సరే శ్రమకాలం తర్వాత ఎత్తబడతావా? ద పాయింట్ ఇస్ ఎత్తబడతావా? ఎత్తబడకపోతే మాత్రం ఎలాంటి అంతం ఉంటుందో ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. కొన్నిసార్లు పెనాల్టీ ఏంటి తెలుసుకోవాలంట, ఫైన్ ఏంటి తెలుసుకోవాలంట. ఈరోజు తరంగా ఎలా అయిపోయింది, ఫైన్ కట్టుకోవడంలే. అడుగు చూడు, నువ్వు 1000 వెళ్తున్నావు, ఫైన్ కట్టాలి 100 రూపాయలు. 100 రూపాయలు కదా, సడన్గా మార్చేసాడు. 1000 వెళ్తున్నావు, 1,00,000 రూపాయలు. నీకు 1,00,000 రూపాయలు తెలిసాడు, వెళ్తావా? 100 రూపాయలు అన్నావు, 1,00,000 రూపాయలు అయిపోయి వద్దులేరా, వద్దు వెళ్ళిపోతాం. See, sometimes you have to know what is the penalty. Sometimes you have to know what is the punishment. అందుకనే ప్రకటన గ్రంథం చదివినప్పుడు యేసు కొరకు సిద్ధపడని వారు, దేవుని కొరకు సమర్పించుకొని వారు, ఈరోజు అనొచ్చు మీరు, దేవుడు వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానేమో. ఏ పర్లే, చచ్చినా కూడా మరలా భూమి అప్పచెప్తాడంట. చచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ ధవళ సింహాసనం ముందు నిలబడాలంట. ఎవరి పేరైతే గొర్రెపిల్ల రక్తంలో రాయబడలేదు, ముద్రించబడలేదు, ఆ జీవగ్రంథంలో రాయబడలేదో గొర్రెపిల్ల రక్తం దూరంగా, వారికి అలౌడ్ కాదు. సో నువ్వు బ్రతుకున్నా చచ్చినా అది లెక్క కాదు, నీ బ్రతుకు దినములు ఎలా బ్రతికేవాడిది ముఖ్యం. సో ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఇది ఆ ప్రకటన గ్రంథము, బైబిల్ న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్లో రాయబడింది. రెవల్యూషన్ అన్న వర్డ్ చూస్తే అపోకలిప్స్ అనే వర్డ్ చూస్తాం. అపోకలిప్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్లో ప్యూర్గా చూస్తే అపోకలిప్సిస్ అనే వర్డ్ చూస్తాం.
అపోకలిప్సిస్ అన్న మాటకి అర్థం ఏంటంటే దాచబడిన దాన్ని, మరుగుపరచబడిన దాన్ని కనబరుస్తాం. హిడెన్ దాన్ని అన్ఫోల్డ్ చేస్తాం. అన్ఫోల్డింగ్ వాట్ ఈస్ హిడెన్. దాచబడిన దాన్ని, మరుగుపరచబడిన దాన్ని తీసి చూపిస్తాం. దేవుడు దాచిపెట్టాడంట ఎప్పటి వరకు? క్రీస్తు మరణ పునరుద్ధానం వరకు దాచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు చేయబోయే కార్యము ఎవరికి చెప్పలేదు దేవుడు అంతవరకు. దేవుడు చేయబోయే కార్యములు కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడ తెలియజేయబడుతుంది. దానియేలు గ్రంథంలో తెలియజేయబడుతుంది, మరుగుపరచబడింది. ఇట్ ఈస్ హిడెన్. ఎజికేల్ తెలియజేయబడింది, అర్థం కావట్లేదు, సింబల్స్లో ఉంది, మరుగుపరచబడింది. అంత చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరికి తెలియజేయబడలే. కానీ ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై సర్వాధికారం కలిగిన ఆయన పరమ దేవుడిగా, పరమ యాజకుడిగా, పరమ శక్తి కలిగిన వాడిగా ఆయన నిలబడ్డాడో విత్ ఆల్ పవర్, అప్పుడు అంటాడు, ఇదిగో ఇప్పుడు రాయి నేను చెప్పేది, ఇప్పుడు చెప్తాను గేమ్ ప్లాన్ ఏంటో, ఇప్పుడు చెప్తాను జరగబోయేది ఏంటో. ఆయన నీవు తెలుసుకోవాలని ఆయన తెలియజేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎరిగి ఉన్నావా దేవుడు చేయబోయే కార్యాలని? ఎరిగి ఉన్నావా ఈ భూమి అంతాన్ని? ఎరిగి ఉన్నావా దేవుడు జరిగించబోయే ఈ లోకపు అంతాన్ని, నూతన సృష్టి ప్రారంభాన్ని? ఈరోజు ఎంతోమంది కనబడి ఈ లోకంలోనే ఇదే జీవితం అనుకుంటూ ఈ లోకం కొరకే దివారాత్రులు కష్టపడుతున్నారు. ఈ లోకం కొరకే విత్తుతున్నారు, కోస్తున్నారు. ఈ లోకంలో లాభం కొరకే సంపాదన అంతా, ఈ కొంచెం భూమి కొనుక్కో, ఈ కొంచెం ఉద్యోగం సంపాదించుకో, ఈ కొంచెం డబ్బు సంపాదించుకో, ఈ యొక్క ముద్ద సంపాదించుకో, ఈ యొక్క బండి కొనుక్కో, ఈ యొక్క వాహనం కొనుక్కో, ఇంతలోనే అయిపోతుంది జీవితం. పెళ్లి చేసుకో, పిల్లలు కనుక్కో, సంతోషంగా సుఖంగా బ్రతుకో. అరే ఈ లోకం తాత్కాలికమో, నీ జీవితం ఈ సృష్టిలో తాత్కాలికమో. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ టెంపరరీ, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ. ఎస్, అక్కడ వివాహానికి ఇచ్చుకుంటూ ఉండదంట, పుచ్చుకుంటూ ఉండదంట. ఇక్కడ భార్యాభర్తలను ఉన్నాం, ఇంకెంత కాలం, కొంతకాలం పెట్టి ఉండరు. యు సీ వరల్డ్ దేర్ ఇస్ ఇటర్నల్. ఈ భూమిలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆర్ యూ కేపబుల్? ఆర్ యూ ఫెయిత్ఫుల్? ఆర్ యూ ఫ్లరిషింగ్? ఎందుకంటే కుటుంబం కూడా తాత్కాలికమే అంటున్నాను. ఎందుకంటే భర్త రక్షించబడి భార్య రక్షించబడకపోతే భార్య ఎక్కడైపోతుంది? నిత్య అగ్ని, మరణం. భర్త దేవుని సన్నిధిలో. వర్ష భార్య రక్షించబడి భర్త రక్షించబడకపోతే ఈ వివాహం అయిన తర్వాత అయిపోయింది, అక్కడ లేదు కదా. మీరు భార్య భర్తలు కాబట్టి, భార్యను కాబట్టి భర్త కూడా టికెట్ పంపించేద్దాం అంటారా దేవుడు? ఆహాహా, ప్రతి ఒక్కరిని లెక్క చూస్తాడు. ప్రకటన గ్రంథం అంటే మరుగుపరచబడినది మనకి బయలుపరుస్తాం, మనకి తెలియజేస్తాం. అని దేవుడు అంటాడు, ఇది చదివేవారు ధన్యులు. బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ రీడ్స్ ఇట్, హూ హియర్స్ ఇట్. దాన్ని వినేవారు ధన్యులు, దాన్ని చదివేవారు ధన్యులు. ఎక్కడ మాట చదువుతాం ఒకసారి. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనిన వారు ధన్యులు. విని గైకొనిన వారు ధన్యులు. దాన్ని చదివిన వారు, దాన్ని వినిన వారు, దాన్ని విని గైకొన్న వారు ధన్యులు. ఓ టుడే ద చర్చ్ ఇస్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్.